ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సెప్టెంబర్ మాసములో మనము యేసు యొక్క ఉపమానములను ధ్యానం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా నేటి దినమందు మరి ఉపమానమును మనము వింటున్నామండి. అదేంటంటే వివాహ విందు, ద వెడ్డింగ్ ఫీస్ట్. మరి మత్తయి సువార్త 22వ అధ్యాయము, మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మరి తెరిచి ఉంచండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి 14 వచనాలు, 1వ వచనం నుంచి 14 వచనం దాకా ఈ యొక్క వివాహ విందును గుర్చినటువంటి ఉపమానము మనము చూస్తున్నాం. బిడ్డలారా, పరలోక రాజ్యము తన కుమారునికి వివాహ విందును సిద్ధం చేసిన రాజు లాంటిది. ఒక రాజు తన యొక్క ప్రియ కుమారుడికి వివాహం చేస్తున్నాడు. ఆ వివాహ విందుకు సంబంధించినటువంటిది మరి ఉంటున్నది పిల్లల. మరి ఇక్కడ మరి దేవుని యొక్క ఆహ్వానం, ఆ యొక్క మరి రాజు ఏ రీతిగా తన యొక్క కుమారుని యొక్క వివాహమునకు ఆహ్వానిస్తున్నాడు, ఆ రీతిగా దేవుని నుంచి కూడా ఆహ్వానం వస్తుంది. పిల్లల, రమ్మనుచున్నాడు ప్రియ యేసు. ప్రయాసపడి భారం మోయిచున్న నా జనులారా, నా యుద్ధకు రండి. కాబట్టి దెర్ ఇస్ ఎ స్పెషల్ ఇన్విటేషన్. మరియు మరి ఇన్విటేషన్ అయితే వస్తుంది, కానీ మరి ప్రతిస్పందనలలో కూడా మరి ఏ రీతిగా ఉంటున్నది ఆ ఇన్విటేషన్ మరి వెళ్తుంది. కానీ ఓవర్ వ్యూ ఆఫ్ ద పారబుల్స్, ఆ సిగ్నిఫికెన్స్ ఇన్ ఇలస్ట్రేటింగ్ గాడ్స్ ఇన్విటేషన్ అండ్ అవర్ రెస్పాన్సెస్, మన యొక్క ప్రతిస్పందనలు ఏ రీతిగా ఉంటున్నాయి. ఆహ్వానము, మరి దానికి రియాక్షన్ ఆర్ ప్రతిస్పందనలు. కాబట్టి ఇక్కడ మరి ఎవరిని ఉద్దేశించి ఇక్కడ మరి ప్రభువారు చెప్తున్నాడు అన్నప్పుడు, విభిన్న సమాజము, డిఫరెంట్ పీపుల్ ఇన్ ద కమ్యూనిటీ, డైవర్సిఫైడ్ పీపుల్, ఫారిసీస్, సద్దుకాయలు, లేకపోతే రకరకాల జనాలు యేసు ప్రభు బోధలు వినటానికి కొంతమంది మరి ఎంతో ఆతృతతోటి, ఆవేశంతో, కొంతమంది ఆయనలో మరి ఏ తప్పు పడదామని చూడటానికి రకరకాల ప్రజలు, కొంతమంది స్వస్థపడటానికి, కొంతమంది ఆయన ద్వారా మేలు పొందినటువంటి వాళ్ళు ఇంకా దేవుని గురించి లోతైన సత్యాలు, పరలోక రాజ్యం గురించి తెలుసుకోవాలని. కాబట్టి విభిన్న సమాజం ఉంటున్నది. మరి ప్రాముఖ్యత అందరికీ అందుబాటులో ఉన్నప్పుడు లోతుగా కమ్యూనికేట్ చేయవలసినటువంటి అవసరం ఉంటున్నది. కాబట్టి ప్రియులారా, మనకు అనేక మంది కమ్యూనికేట్ డెప్త్ వైల్ బీయింగ్ యాక్సెసిబుల్ టు ఆల్. మనకు అందుబాటులో ఉన్నప్పుడు ప్రియుల వారికి చక్కగా మరి సువార్తను గురించి వినేటటువంటి వారికి చక్కగా చెప్పటం, సమయమును మరి మనం ఎంచుకొని ప్రియుల వారితో మాట్లాడటం. వీ నీడ్ టు సెట్ అసైడ్ సర్టన్ టైమ్. వీ నీడ్ టు బి అవైలబుల్ టు షేర్ ద గాస్పల్, డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ కల్చరల్ అండ్ హిస్టారికల్ కాంటెక్స్ట్ ఒకసారి ఆలోచించినప్పుడు, మొదటి శతాబ్దపు యూదా సంస్కృతిలో వివాహాలు, వెడ్డింగ్స్ ఇన్ ఫస్ట్ సెంచరీ జూయిష్ కల్చర్, ఆ యూదుల ఆ యొక్క కల్చర్లో పిల్లారా ఏ రీతిగా వివాహాలు, అవన్నీ కూడా మనము ఈ యొక్క మరి విందుని గురించి, ఆ పద్ధతులు, ఆ ప్యాటర్న్స్, ఆ ప్రొసీజర్స్ మరి అవి మనం తెలుసుకుంటాము. ఇక్కడ 2 భాగాల ఆహ్వానాలు, 2 part ఇన్విటేషన్స్, అది చూద్దాం ప్రియులారా. మరి ఉపమానములో తిరస్కరణ యొక్క తీవ్రతను కూడా అర్థం చేసుకోవటం. ఇక్కడ కొంతమంది ఏంటి ప్రియులారా, ఈ ఆహ్వానం అయితే పంపింది, కానీ దాన్ని తిరస్కరించారు. ఆ రీతిగా తిరస్కరించడం వలన వచ్చేటటువంటి తీవ్రతలు, అండర్స్టాండింగ్ ద గ్రేవిటీ ఆఫ్ రిజెక్షన్ ఇన్ ద పారబుల్. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క మరి క్లియర్ స్ట్రక్చర్, ఈ యొక్క ఉపమానాన్ని 3 భాగాలుగా మనము విభజించి చదువుకుందాం. మొట్టమొదటిది విస్మరించబడిన ఆహ్వానము, ద ఇన్విటేషన్ ఇగ్నోర్డ్. రెండవదిగా బహిరంగ ఆహ్వానము, ద ఓపెన్ ఇన్విటేషన్. ముందు స్పెషల్ గా కొంతవరకు ఇన్విటేషన్ ఇస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు. రెండవది ఓపెన్ ఇన్విటేషన్ అనేటటువంటిది కనపడుతుంది. తర్వాత అతిథి యొక్క వస్త్రధారణ, ద అటైర్ ఆఫ్ ద గెస్ట్, వచ్చేటటువంటి విందుకి వెళ్ళేటప్పుడు చూడండి స్పెషల్ డ్రెస్,
స్పెషల్ కొన్నిట్లో డ్రెస్ కోడ్ ఉంటది. లేకపోతే పలానా అందరూ సూట్ ఎయ్యాలా, లేకపోతే అందరూ అనుకుంటారు. కొంత మరి బంధువులు వాళ్ళు ఈరోజు అందరం ఈ డ్రెస్‌లో వద్దాం శారీస్. ఈ రకమైనటువంటి శారీస్‌లో ఎళ్దాము. లేకపోతే అన్ని సేమ్ రకమైనటువంటివి కొంటాం. అటైర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అతిథి యొక్క వస్త్రధారణ. కాబట్టి ఈ 3 కూడా చూద్దామండి. ఒకటి విస్మరించబడినటువంటి ఆహ్వానము. మనం చదువుకున్నటువంటి మన ఈ యొక్క పాఠ్య భాగంలో మత్తయి సువార్త 22 మొదటి 7 వచనాలు. ప్రియులారా అక్కడ చూస్తే యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా నేను ఏంటండి? జీసస్ ఆన్సర్డ్ అండ్ స్పోక్ అంటు దెమ్ అగైన్ ఇన్ పారబుల్స్ అండ్ సెడ్. ఆయన ఉపమానాల రీతిగా ప్రియులారా ఎంతగా వారికి అర్థమయ్యే రీతిలో చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. దేనితో పోలి ఉన్నదండి పరలోక రాజ్యం? తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజు, ఒక కింగ్, ఒక డైనస్టీ, ఒక ఎంపరర్, ఒక సామ్రాజ్యానికి, ఒక దానికి ప్రియులారా ఒక అధినేత, అధికారం కలిగినటువంటి వాడు, హోదా కలిగినటువంటి వాడు, ఎంతో మరి డబ్బులు, పవర్ ఉన్నటువంటి అతను తన యొక్క కుమారుని పెళ్లి. మనం కూడా ఈ మధ్య మరి అమ్మాని కొడుకుది వివాహం చూసింటున్నాం. ఎంత ప్రియులారా ఎంత మరి వైభవంగా, ఆడంబరంగా, అట్టహాసంగా ఎంత ప్రియులారా మరి స్పెండ్ చేయటం. కాబట్టి ఇట్స్ గ్లిటరింగ్, వెరీ స్పెక్టాక్యులర్. మరి ఎంతగా స్పెషల్ ప్రియులారా. కాబట్టి ఇది పరలోక రాజ్యం కూడా ఆ రీతిగా పరలోక రాజ్యం అంతా కూడా ఎంత స్పెక్టాక్యులర్ సీన్ ప్రియులారా. యెషయా ప్రవక్త ప్రియులారా 6వ అధ్యాయంలో చూస్తే అక్కడ వాళ్ళందరూ కూడా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటూ ప్రతి గానములతో వాళ్ళందరూ కూడా ఆ పరలోక రాజ్యంలో ప్రియులారా స్తుతిస్తూ స్వరూపులు వారందరూ కూడా ప్రియులారా దేవుని స్తుతిస్తున్నప్పుడు యెషయా అయితే అయ్యో ప్రభువా నేను ఈ యొక్క మరి మరి అపవిత్రం కలిగినటువంటి పెదవులు కలిగినటువంటి వారిని, అపవిత్రం కలిగినటువంటి వారి మధ్య జీవిస్తున్నానని చెప్పి తను ఎంతో దుఃఖము కుమిలిపోతున్నాడు. అటుపక్క అయితే మరి పరలోక రాజ్య వైభవము, సంబరాలు, సంతోషము, ఎంతగా ఆనందము ప్రియులారా. కాబట్టి ఇక్కడ పరలోక రాజ్యము మరి ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. ఇక్కడ చూడండి, ఏ పెళ్లికైనా సరే ఇన్విటేషన్ ఉంటుంది. పెళ్లి కార్డులు మనం తయారు చేస్తాం ఈ దినాల్లో సాఫ్ట్ కాపీస్ ద్వారా మరి ఈజీగా అందరికి పంపిస్తుంటాము. ఆ దినాల్లో రాజు కూడా పెండ్లకు పిలువబడిన వాడిని రప్పించుటకు అతడు తన దాసులను, ఆ దినాల్లో ఏంటంటే దాసులనే పంపించేటటువంటి వాళ్ళు, ఒక కబురు పంపించటం, మరి వాళ్ళు వెళ్ళి తెలియజేయటం సమాచారాన్ని. మరి దాంట్లో ఎంతో మంది ఇంపార్టెంట్ పీపుల్, అడ్మినిస్ట్రేటివ్ పీపుల్, లీడర్స్, తనకు కీ పీపుల్ మరి ఎంతో వాళ్ళందరికి పంపినప్పుడు వాళ్ళు రానోళ్ళకపోయిరి. వాళ్ళు మరి చూడండి ఆహ్వానానికి పిలిస్తే వాళ్ళు వెళ్ళలేదంట పిల్లలు. ఎంతో నిర్లక్ష్యం, ఎంతో అశ్రద్ధ, ఎంతో మరి రాజు యొక్క ఆహ్వానానికి వాళ్ళు చూడండి గౌరవం ఇవ్వకపోవటం, అవన్నీ కూడా మనకు కనపడుతుంది. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నది, ఎద్దులను కోవిన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని. కాబట్టి ఇక్కడ చూడండి ప్రియులారా, ఆ విందు అక్కడ మరి పెళ్లిలో ప్రాముఖ్యమైనటువంటిది ఏంటండి? విందు, ఎద్దులు. మరి ఆ దినాలలో మరి చూడండి వాళ్ళు ఏ రీతిగా చేస్తారో, విందు అన్నప్పుడు ఎద్దులు, కొవ్వినటువంటి పశువులను వధింపబడి మంచి శ్రేష్టమైనటువంటివి కొవ్వినటువంటివి అటన్నిటిని అంతా కూడా సిద్ధం చేశాడంట. పెళ్లి విందుకు ఆల్ ఈజ్ సెట్, ఆల్ ఈజ్ రెడీ. పెళ్లిలో ముఖ్యమైనటువంటి ఈవెంట్ ఇది కాబట్టి వేరే దాసులను పంపించి ఉంటున్నాడంట. గాని అంటే దేర్ ఇస్ సంథింగ్. వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. అయ్యో చూడండి ప్రియులారా, మరి వివాహము జరుగుతుందని చెప్పి ముందే ఇంటిమేషన్ ఇచ్చారు. తర్వాత అది రెడీ అయిందని చెప్పి మరలా వాళ్ళకు రిమైండర్ పంపించారు. వాళ్ళు లక్ష్యం చేయలేదంట ప్రియులారా. Tell them that the bidden, but I have, but they made light of it and went their ways, one to his farm and another to his merchandise. కాబట్టి వారు లక్ష్యం చేయలేదు. ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన
వర్తకమునకును వెళ్ళేది. చూడండి పిల్లారా, ఆడ గొప్ప విందు. రాజుగారి యొక్క కుమారుడి విందు జరుగుతుంటే, వీరి యొక్క పనులు ప్రియుల పొలంలో పని, రోజు చేసేటటువంటి పనులే. మరి వర్తకం, బిజినెస్ దట్ ఈస్ ఇంపార్టెంట్ టు దెమ్. ఈ దినాల్లో ప్రియులారా, దేవుడు కూడా మనల్ని పిలుస్తున్నాడు. తన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు, రాజ్య ప మరి ఆ యొక్క రాజ్యం పరిచర్యలో ప్రియులారా, కింగ్డమ్ బిల్డర్స్‌గా ఉండటానికి మరి ఆయన యొక్క పని కొరకు ఆయన చూస్తున్నాడు. కానీ మనం ఏంటంటే అనేక విధాలుగా పొలము, మన యొక్క కెరియర్స్, మన యొక్క ప్రొఫెషనల్ దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బట్ మరి టాప్ ప్రియారిటీ దట్ ఈస్ ద థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. పరలోక రాజ్యం, మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి అని ప్రభువారు చెప్పి ఉంటున్నాడు. We need to give. We all have our own professional things, secular things, but sacred things are there. మరి దానికి ఎంతో టాప్ ప్రియారిటీ ఇవ్వవలసినటువంటి వారు ఉంటాడు. ఇంకొకళ్ళు ఏంటి, బిజినెస్ ప్రియులారా, తన యొక్క ధనార్జన కోసం, సొంత ఆస్తుల కోసం, ఆ రాజు యొక్క కుమారుడి విందు అవన్నీ కూడా కాదు, కానీ తన ధనార్జన, తన యొక్క బిజినెస్ ఫస్ట్. చాలా మంది మనం కూడా పరీక్షించుకుందామండి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. దాసులను పంపిస్తే చూడండి ప్రియులారా, మిగతా వాళ్ళు అయితే ద రెమ్నెంట్ టుక్ హిస్ సర్వెంట్స్ అండ్ ట్రీటెడ్ దెమ్ స్పిట్ఫుల్లీ అండ్ స్లూ దెమ్. వారిని అవమానపరిచి చంపారంట పిల్లలు. ఎంత భయంకరమైనటువంటిది! వారిలో ఎంత ద్వేష స్వభావము, ఎంత మరి ఆవేశము, అయన్నీ కూడా చూస్తున్నాం పిల్లరా. మరి వాళ్ళందరూ కూడా పడినటువంటి వారు, గెట్టినటువంటి వారు. కాబట్టి తర్వాత వచనం, కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. కాబట్టి ఎంత ప్రియులారా, మరి దేవుని యొక్క కోపాగ్ని, ఉగ్రత పిల్లరా, ఆ నోవాహు దినాల్లో కూడా ప్రియులారా, మరి చెప్పినటువంటిది ఎంతో ఆ నోవాహు ద్వారా ప్రకటన ఇవ్వబడింది. కానీ వాళ్ళంతా అశ్రద్ధతో పెళ్లికి ఇవ్వబడుచు, మరి అంతా కూడా తినుచు త్రాగుచు ఆ రీతిగా ఉన్నారు. నోవాహు దినాల్లో జరిగినట్లే ఈ దినాల్లో మనిషి కుమారుడి దినాల్లో కూడా జరిగినని మరి ప్రభు వారు చెప్పినాడు. ఆ రీతిగానే పిల్లలారా, ఇక్కడ మరి దేవుని యొక్క కోపాగ్ని నినివే పట్టణానికి కూడా మరి మరి ఆ యోనా వెళ్ళి చెప్పినప్పుడు పిల్లలు వారు పశ్చాత్తపడి వాళ్ళు విని ఉంటున్నారు. కాబట్టి ఆ రీతిగా పిల్లారా, ఇక్కడ మరి కోపపడి తన దండ్లను పంపి తన యొక్క బెటాలియన్ ఆర్మీస్ ను, and he sent forth his armies and destroyed those murderers and burned up their city. మరి ఆ దాసులను చంపినటువంటి వాళ్ళని సంహరించడం అనేటటువంటిది, వారు అసలు పట్టణాలే తగలబెట్టాడు. అటువంటి పిల్లారా, he has power, he can do anything పిల్లారా. మనం కూడా దేవుడు మరి మరి రాజు అనుకుంటే ఏదైనా చేయగలడు పిల్లారా. అలాగనే మన యొక్క దేవుని యొక్క కోపము, ఆ యొక్క ఉగ్రత చాలా భయంకరంగా ఉండబోతుంది. మనం ఇప్పుడన్న పశ్చాత్తాపం, ఆయన యొక్క పిలుపు ఇంకా వస్తుంది. ఆయన స్వరమునకు లోబడదాం, ఆయనకు విందాం పిల్లారా. మరి విని ఆయన చెప్పినట్లుగా మనం ముందుకు వెళ్దాం. రక్షణకు మరి దేవుని పిలుపును సూచిస్తుంది పిల్లారా. ఇక్కడ మరి మత నాయకులు వాళ్ళందరూ కూడా తిరస్కరించడం అనేటువంటిది మనం చూస్తున్నాము. లూకా సువార్త మరి 14వ అధ్యాయము 16 నుంచి 24 కూడా అటువంటి వృత్తాంతమే మనకు ఉంటున్నది. ప్రజలు దేవుని పిలుపును విస్మరించేలా చేసే ఆధునిక పరధ్యానాలు ప్రియులారా, మోడరన్ డిస్ట్రాక్షన్స్ causing people to ignore God's call. దేవుని యొక్క పిలుపు ప్రియులారా. నాకు జీవితంలో కూడా చాలా కాలం వరకు దాన్ని వృధా చేశాను, డిలే చేశాను, తిరస్కరించాను. దేవుడు కాదు, దేవునికి తలంపు ఇవ్వకుండా దేవుని వారి యొక్క మనసుల్లో చోటు ఇవ్వలేదని చెప్పి వాక్యం చెబుతుంది. ప్రియులారా, మనం ఎంతకాలం ఆ రీతిగా ఉంటాము? మరి దుష్ట బుద్ధితోటి, దుర్మార్గములతోటి, చెడు తలంపులతోటి, మరి అటువంటి వాటితో శరీర ఇచ్చలతోటి ప్రియులారా. కాబట్టి దేవుని ప్రజలకు పిలుపు విస్మరించాలి. ఈనాడు అనేక విధాలైనటువంటి డిస్ట్రాక్షన్స్ ఏవి ఆటంకంగా ఉంటున్నవి, అడ్డంగా ఉంటున్నాయి పిల్లరా. హెబ్రీ 12 మొదటి 2 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె ఆవరించి ఉందన్న, సులువుగా చిక్కులు పెట్టు పాపములు ప్రతి భారమును విడిచి. ప్రియులారా, మరి ఏది అడ్డొస్తుంది దేవునికి మనకు మధ్యలో ప్రియులారా? మరి ఏ ఆటంకంగా వస్తున్నాయి? డిస్ట్రాక్షన్స్, డిస్టర్బెన్సెస్, డీవియేషన్స్,
మరి ఈ దినాల్లో అనేక విధాలైనటువంటి పిల్లారా గాసిప్స్, లేకపోతే మరి అనేక విధాలు అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, సీరియల్స్, మూవీస్, లేకపోతే ఫోనోగ్రఫీ, లేకపోతే అనేక విధాలైనటువంటి ఈనాడు మరి సెల్ ఫోన్లతోటి ఆడుతూ మరి వృధా చేస్తూ సమయాన్ని పిల్లలు చాలా మంది యవనస్తులు ఉంటున్నారు. కాబట్టి ఆ మోడర్న్ డిస్ట్రాక్షన్స్ ఈ దినాలలో అనేక డిస్ట్రాక్షన్స్ ఉంటున్నవి. మరి దేవుని యొక్క స్వరం వినకుండా, దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకొనకుండా, క్రీస్తు కలిగినటువంటి మనసును ఉండకుండా చేస్తున్నాయి పిల్లలారా. కాబట్టి తర్వాత రెండవదిగా ఓపెన్ ఇన్విటేషన్. ఇదంతా జరిగిన తర్వాత మరి 8, 9, 10 వచనాలు మత్తయి 22, 8, 9 ఇప్పుడు దాకా 1-7 దాకా చదువుకున్నామండి. ఇప్పుడు 8-10 దాకా చదువుకుందాం. అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. Then said he to his servants, the wedding is ready, but they that were bidden were not worthy. పిలువబడినటువంటి వాళ్ళు పాత్రులు కాదు. అయ్యో, ఎంత విచారం పిల్లారా ఈ దినాలలో పిల్లారా. పిలువబడినటువంటి వారి స్థానంలో అనేక మంది పిల్లారా సబ్స్టిట్యూట్స్, అనేక వేరే వాళ్ళు పిల్లారా పరిచర్యలు చేస్తున్నారు. మరి చూడండి, గనుక రాజ్య మార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. చూడండి పిల్లలు, రాజమార్గంలోకి గో ye therefore into the highways and as many as ye shall find bid to the marriage. పెళ్లి విందుకు పిలవండి, పోయి అందరినీ పిల్లలు. నౌ ద ఇన్విటేషన్ ఈస్ టు ఆల్. పిలువబడిన కొంతమందిని అయితే పిల్లలు, దేవుడు అందరికి కాదు, కొంతమందికి స్పెషల్ ఇన్విటేషన్ ఫర్ ద స్పెషల్ మినిస్ట్రీస్. కాబట్టి ఆ పిలువబడినటువంటి వాళ్ళముగా దేవుడు ఒకవేళ మీకు దేవుడు చెప్తున్నాడేమో ఆ గొప్ప పరిచర్య చేయమని, అది తలంపి రానివ్వకుండా ఆ నిర్లక్ష్య స్వభావము, నిర్లక్ష్య వైఖరి, అవిధేయత, మరి ఎంతో దేవునికి తలంపులు ఇవ్వకుండా ఉంటున్నామేమో. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క పనిని ఇతరులకు ఇస్తాడు పిల్లారా. దేవుని యొక్క పని మట్టుకు ఆగిపోదు. దట్ ఈస్ ద థింగ్ వీ నీడ్ టు థింక్ అబౌట్. చాలా మంది అనుకుంటారు మనం వెళ్ళకపోతే ఇంకెవరు చేస్తారులే అని. దేవుడు పిల్లారా విద్య లేని పామరులను వాడుకుంటాడు పిల్లారా. మరి నిస్సహాయులను, మరి ఎంతో విలువలేనటువంటి వారిని ఈ లోకంలో కనబడిన వారిని అందరినీ పిలువడాను. ఆ దాసులు రాజమార్గంలోకి పోయి 10వ వచనము, చెడ్డవారినేమి మంచి వారినేమి తమ కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లిశాల నిండెను. ప్రైజ్ ద లార్డ్. చూడండి పిల్లారా, ఈనాడు దేవుని యొక్క పరిచర్య అనేక రకాలుగా జరుగుతుంది. ఎన్నో ఆర్గనైజేషన్స్. కాబట్టి పిల్లలారా, ఎంతో మంది పిల్లలారా ఆస్తోటి విశ్వాసంతో ముందుకెళ్ళినటువంటి వారిని అందరినీ కూడా దేవుడు వాడుకుంటున్నాడు. ఇక్కడ కూడా పిల్లల రాజు యొక్క పరలోక రాజ్యం పిల్లలారా, మరి మరి నీవు నేను మనము పిల్లల మరి మనం అందరికి కూడా ఆహ్వానం. దేవుడు లోకం ఎంతో ప్రేమించినని చెప్పి ఉంటున్నది. కాబట్టి ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో, కాబట్టి ఇక్కడ అంతా కూడా నేను అందరికీ అందించబడిన ఆహ్వానం ఇది. ఇక్కడ దేన్ని సూచిస్తుందండి? దేవుని యొక్క ఆ కృపను ప్రియులారా. యోహాను 3:16 కూడా మనం చూస్తాం కదండి. దేవుని యొక్క హృదయం అందరికి, ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్. దేవుడు లోకముని ఎంతో ప్రేమించిందని చెప్పి మనం చూస్తున్నాం. ఆయన యొక్క ప్రేమ ప్రియులు, ఆయన యొక్క కృప, మరి మరి అదంతా కూడా అందరికి కూడా ఈ దినాల్లో ఉంటున్నది. వీఆర్ స్టిల్ ఇన్ ద గ్రేస్ పీరియడ్. ఆ కృపా కాలంలో ఉంటున్నాం ప్రియులారా. ఇప్పుడన్నా సరే మనం తగ్గించుకొని ఆ పశ్చాత్తాపమై ఆయన యొక్క విందుకు పిలుస్తున్నాడు. ఆ గొప్ప గ్లోరియస్ ఫ్యూచర్. అనేక మంది నాకు మరి కాంటాక్ట్ చేస్తుంటారు. అయ్యో, ఈ రీతిగా బాధలు, వారి యొక్క గత మరి స్మృతులు, లేకపోతే బ్యాడ్ ఈవెంట్స్, లేకపోతే ఏ అయినా సరే అవి చెప్తుంటారు. కానీ వీ నీడ్ టు లుక్ ఎట్ ద గ్లోరియస్ ఫ్యూచర్ ప్రియులారా. ఆ దేవుడు గొప్ప భవిష్యత్తు కలిగి ఉంటున్నాడు. గ్లోబల్ గా మనల్ని వాడుకోవాలని చూస్తున్నాడు. మరి ఎందుకు పనికిరాడు నన్ను ఒకప్పుడైతే ఎంతో పిల్లలారా బయటికి వెళ్ళి ఒక్కరితో ఎంత వెరీ షై పర్సన్. మరి 4-5 ఉంటే ఐ అవాయిడ్ పీపుల్. ఒక్కడిని అన్నమాట ఉంటానండి. ఇంట్లో కూడా ఎవరైనా చుట్టాలు వస్తే నేను లివింగ్ రూమ్ లోకి వెళ్ళని పిల్లలు, వెళ్ళి అక్కడే లోపల ఉంటాను. అందరికీ తెలుసు అది. కాబట్టి కానీ దేవుడు పిల్లారా అటువంటి నన్ను ఏ రీతిగా మరి రక్షించి పిల్లారా మరి అనేక మందికి ఈ రీతిగా మరి షేర్ చేసుకోవటానికి దేవుని యొక్క గ్లోబల్ మినిస్ట్రీస్ లో దేవుడు సహాయం చేస్తున్నాడు. హీ కెన్ యూజ్ ఎనీ వన్ పిల్లారా. మన విధేయులమై లోపలికి వచ్చినప్పుడు ఇతరులను ఆహ్వానించటంలో
అడ్డంకులను బద్దలు కొట్టడంలో మన పాత్ర. అవర్ రోల్ ఇన్ ఇన్వైటింగ్ అదర్స్, బ్రేకింగ్ బ్యారియర్స్. అనేక బ్యారియర్స్ ఉంటుంటాయి. మనం ఏదో కొంతమందిని రీచ్ అవుతుంటాం కానీ, మరి ఆ బ్యారియర్స్‌ని ఎళ్లి ప్రియులారా దాసులు ఎళ్లి అందరికీ చెప్పటం అనేటువంటిది జరిగింది. ఆ రాజమార్గంలో గో టు ద హైవేస్ అండ్ బైవే మార్కెట్ ప్లేసెస్ అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఈనాడు సువార్తను చెప్తాం. ఈ యొక్క ఆహ్వానాన్ని ఇద్దాం. ఆ రక్షణ సువార్తను చెప్తాము. రండి మారు మనసు పొందండి అని చెప్పినప్పుడు వారందరూ కూడా ప్రియులారా అనేక మంది వచ్చినటువంటి వాళ్ళు ఆశీర్వదింపబడతారు. డోంట్ వర్రీ అబౌట్ దోస్ థింగ్స్. మనం ఆ వంతు ఏంటంటే విత్తనములు చల్లటం ప్రియులారా. కాబట్టి సరే చివరిగా మూడవదిగా ఏంటంటే అతిథి వస్త్రధారణ. ద అటైర్ ఆఫ్ ద గెస్ట్. మత్తయి సువార్త 22:11-14 వచనాలు దాకండి. మరి ఇక్కడ చూస్తే రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి ఇప్పుడు ఇంకా ఆల్ సెట్ ప్రియులారా. ఆ విందు అక్కడ మరి రాజు వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొనని ఒకరిని చూచి అయ్యో! మరి అక్కడ ప్రియులారా ఆ పెళ్లి విందు అన్నప్పుడు స్పెషల్ డ్రెస్ కోడ్, మరి ఆ డ్రెస్ అవసరం, రక్షణ వస్త్రం అవసరం. మరి అది లేకపోతే రియల్లీ ఇట్స్ సాడ్. మరి 12 స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని అతన్ని అడగగా వాడు మౌని అయ్యుండెను. ఏంటి హౌ ఏ రీతిగా నువ్వు ఇక్కడికొచ్చావు? ఏది నీ డ్రెస్ కోడ్ ఏది? ఎక్కడికి ఒక ఇంపార్టెంట్ పీపుల్ మరి అటువంటి వాళ్ళ దగ్గరికెళ్ళేటప్పుడు దే గివ్ సంథింగ్ ప్రియులారా. ఆ స్పెషల్ డ్రెస్ ఇస్తారు. లేకపోతే అవన్నీ కూడా ప్రియులారా తీసుకెళ్లాల్సిన వారం వింటున్నాము. అంతటా రాజు విని కాళ్ళు, చేతులు కట్టి వెలుపల చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుటై ఉండునని పరిచారకులతో చెప్పెను. కాబట్టి కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఈ యొక్క వాక్యంలో ప్రియులారా వస్త్రం లేని వ్యక్తి అది నిజమైనటువంటి పశ్చాత్తాపం లేకపోవటాన్ని సూచిస్తుంది ప్రియులారా. గలతీయులు 3:27 కూడా క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని చెప్తున్నాడు పిల్లలు పౌలు భక్తుడు. కాబట్టి ఇది ఆధ్యాత్మిక దుస్తులను అంచనా వేయటం మనకు కూడా స్పిరిచువల్‌గా పిల్లల రక్షణ వస్త్రం అవసరం. మరి నోవా రక్షణ నామను సిద్ధపరచుకుని వారందరికీ భద్రత, క్షేమం ఉంటున్నది. మనకు కూడా పిల్లలు ఈ సాల్వేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మరి మారు మనసు అనుభవం పిల్లల పశ్చాత్తాపడటం. క్రీస్తును మన ప్రభువుగా, రక్షకుడిగా అంగీకరించడం. ఆ రీతిగా రక్షణ నిశ్చయిత, రక్షణ భాగ్యము, మారు మనసు అనుభవము. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ పిల్లలారా. ఆ మారు మనసు అనుభవంతోటి మనము మరి ముందుకు వెళ్తాం పిల్లలారా. మన యొక్క విశ్వాస జీవితం ప్రారంభమవుతది. మరి ఇది చర్యలో నిజమైనటువంటి విశ్వాసము. ఎవాల్యుయేట్ స్పిరిచువల్ అటైర్, జెన్యూన్ ఫెయిత్ ఇన్ యాక్షన్. నిజమైనటువంటి ఆ యొక్క విశ్వాసం యొక్క ఆ చర్యను మనము మరి చూద్దాం ప్రియులారా. దేవుని కృప మరియు ప్రతిస్పందనలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మనం తెలుసుకుందాము. మరి దేవుని యొక్క ఆహ్వానాన్ని మరి మనం ప్రియులారా అంగీకరిద్దాం. ఇదే దినం, ఇదే అనుకూల సమయం చెప్తున్నాడు. రండి అని చెప్పి పిలుస్తున్నాడు. స్టిల్ డియర్ ఫ్రెండ్స్, ఆ తప్పిపోయిన కుమారుడు ప్రియులారా తను బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వెళ్ళినప్పుడు ఆ తండ్రి ఎంతగా కౌగలించుకొని ముద్దాడి గొప్ప విందు చేసి ఉంటున్నాడు. ఇప్పుడైనా సరే ఒకవేళ ఇంకా వ్యర్థం చేసి ఉండవచ్చు. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రభువా నన్ను క్షమించాయా, మరి ఇప్పుడు దాకా అవిధేయతతోటి ఎంతో మరి ఉంటున్నాను, నన్ను క్షమించన్నప్పుడు దేవుడు క్షమిస్తాడు, కరుణిస్తాడు, కృప చూపిస్తాడు, మీకు రక్షణ భాగ్యం అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆహ్వానం యొక్క దూతలుగా ఉండటానికి కట్టుబడి ఉందాం. లెట్స్ కమిట్ టు బీయింగ్ మెసెంజర్స్ ఆఫ్ ద ఇన్విటేషన్. ఇటువంటి ఈ యొక్క ప్రభు పరిచారకులుగా ప్రియులారా దేవుడు ఈరోజు ప్రతి దినం కూడా ఈ యొక్క షార్ట్ సర్మన్స్ ద్వారా అనేక మందికి గ్లోబల్ గా ఉన్నటువంటి తెలుగు వారికి మరి ఇది షేర్ చేయడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. గత మరి జనవరి నుంచి సెప్టెంబర్ దాకా కూడా, సెప్టెంబర్ చివరికి వచ్చి ఉంటున్నాం ప్రియులారా. 9 మాసాలు దేవుడు సహాయం చేశాడు. మరి ఆ రీతిగా మనం కూడా దేవుడు ఇచ్చినటువంటి పనుల్లో నమ్మకంగా ఉంటూ మరి ఆయన యొక్క పనిలో ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. అందరినీ దేవుని రాజ్యంలోకి స్వాగతిద్దాం ప్రియులారా. ప్రతి ఒక్కరికి అవసరం ఉంటున్నది. ఈ యొక్క మారు మనసు అవసరము. ప్రతి ఒక్కరికి కూడా మరి యొక్క హృదయ మార్పు లేకపోతే మారు మనసు, రక్షణ అవసరమై ఉంటున్నవి. మనం మరి ఈ దినం నుంచి అన్నా సరే మనం ఈ పనిలో ముందుకు వెళ్దాం. మొదట ఆయన యొక్క రాజ్యం, ఆయన యొక్క నీతిని వెతుకుట్లో మనం ముందు ప్రయాసపడదాం. మన విశ్వాసాన్ని నిజాయితీగా జీవిద్దాం.
లివ్ అవుట్ అవర్ ఫెయిత్ జెన్యూన్లీ నమ్మకంగా, నీతిగా ప్రియులారా ఉంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా, మహిమకరంగా ఉండేలాగా దేవుడు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయనా, మీకు వందనాలు, స్తోత్రములు. తండ్రి, 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 ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. గొప్ప దేవా తండ్రి, మేము రక్షణ పొంది అనేకులను తండ్రి రక్షణ భాగంలో నడిపించడానికి సహాయం చేయండి. సేవ్ టు సర్వ్ అదర్స్ ఓ లార్డ్. మమ్మల్ని రక్షించినటువంటిది ప్రభా. ఏదో తండ్రి నేను మా యొక్క కుటుంబం కాదు కానీ ప్రభా, అనేకులు ఇతరులకు ప్రభా సాక్షులుగా ఉండాలని, ప్రభా సువార్తను చెప్పాలని మీరు ఆశిస్తున్నారు. మీ కొరకు గొప్ప కార్యాలు చేయడానికి సహాయం చేయండి. మీరు గొప్ప దేవుడు ప్రభు. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి, వారి కుటుంబాలను దర్శించండి, ప్రతి అవసరం తీర్చండి. ఎంతమంది అస్వస్థ గురై ఉంటున్నారు, యేసు నామంలో వారికి స్వస్థత ఇచ్చేయండి ప్రభా. ఎంతమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటున్న వారికి కూడా ప్రతి అవసరత ప్రభా తీర్చమని వేడుకుంటాం. క్రీస్తుల సర్వ సంపదలు గుప్తమై ఉంటున్నాయి మీ వాక్యం చెప్పుతున్నారు నాయన. తండ్రి మీరే సహాయం చేయండి ప్రభు. ఎంతమంది వారి యొక్క బిడ్డల యొక్క వివాహాల కొరక ఎదురు చూస్తున్న వారికి కూడా తండ్రి మంచి వారిని ప్రభా, వారి కుటుంబాలకు అవసరమైనటువంటి వారిని ప్రభా, అల్లులను, కోడలను తండ్రి, శ్రేష్ఠులను, దీనులను తండ్రి, జ్ఞానవంతులను ప్రభా, బుద్ధి కలిగినటువంటి వారిని, బాధ్యత కలిగినటువంటి వారిని, వినయ విధేయతలు కలిగినటువంటి వాళ్ళని నడిపించమని వేడుకొని ఈ విషయాల్లో తండ్రి తల్లిదండ్రులుగా ప్రభు వారు కలిసి ప్రార్థించి ప్రభా మీ సన్నిధిలో కనిపెట్టి ప్రభు మంచి నిర్ణయాలు తీసుకోవటానికి సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మరి ఒక లింక్ను మా యొక్క బంధుమిత్రులకు షేర్ చేసి వారిని కూడా జాయిన్ చేయవలసిన కోరుతున్నాం. గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ ఉందండి, మరి దాంట్లో సబ్స్క్రైబ్ చేయాల్సింది కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.